అండి రేపటి కోసం స్టాక్స్ చూస్తే ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి టాటా కన్జ్యూమర్ స్టాక్. మనం ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామనేది చెప్తాను. మంత్లీ, వీక్లీ అండ్ డైలీ టైం ఫ్రేమ్స్లో మనం అయితే చూద్దాము. ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఎప్పుడైతే 900 లెవెల్ క్రాస్ అయిందో ఈ మనం ఎప్పుడైతే 900 లెవెల్ క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా మొమెంటం అనేది 1200 టు అబౌవ్ రైజ్ అయితే అయ్యింది. సో ఇక్కడ చూస్తే మళ్ళీ అక్కడి నుంచి డబల్ టాప్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు రీటెస్ట్ అవుతూ ఉంది అట్ ద సేమ్ 900 లెవెల్. బట్ మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే 20 EMA టు బిలోనే ఉంది. బట్ మొమెంటం అనేది రివర్సల్గా అప్వర్డ్ స్టార్ట్ అయింది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేసి చూస్తే వీక్లీ కూడా అంతే 20 EMA టు బిలోనే ఉంది. బట్ చూస్తే క్యాండిల్స్ 3 వీక్స్ నుంచి నాన్ స్టాప్గా హయ్యర్ హైస్ చేస్తూ వెళ్తూ ఉంది. సో 1 డే టైం ఫ్రేమ్లోకి దీన్ని చేంజ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా మనకి 987 లెవెల్ టు ఎప్పుడైతే అబోవ్ వస్తుందో అక్కడి నుంచి కూడా మనకి 1063 అండ్ 1200 అనేది మన టార్గెట్స్ అయితే అవుతాయి. 987 క్రాసింగ్ అనేది ఇంపార్టెంట్. బట్ 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే 20 EMA సపోర్ట్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మొమెంటం అనేది అప్వర్డ్ ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. వాల్యూమ్ కూడా ఇంతకు ముందుతో పోలిస్తే గ్రీన్గా మారింది, అంటే బులిష్ మోడ్లోకి వాల్యూమ్ అయితే వచ్చేసింది. కాబట్టి ఈ స్టాక్ అనేది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఎప్పుడైతే 987 లెవెల్ క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా మన టార్గెట్స్ని అచీవ్ చేసుకోండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఎంట్రీ తీసుకునే ముందు మీరు కూడా ఓన్గా అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ స్టాక్ చూస్తే NHPC స్టాక్. ఈ NHPC స్టాక్ చూస్తే అంత ఎక్కువగా వాల్యూమ్స్ రైజ్ అవుతున్నట్టు అనిపించట్లేదు. బట్ మొమెంటం అయితే ఉంది స్టాక్లో. మనం మంత్లీ టైం ఫ్రేమ్లో దీన్ని చూస్తే 76 లెవెల్ ఎప్పుడైతే ఇంతకు ముందు లెవెల్ బ్రేక్అవుట్ జరిగిందో మళ్ళీ ఎగ్జాక్ట్ అదే లెవెల్ దగ్గర రీటెస్ట్ అయింది. బట్ మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే 20 EMA టు అబోవ్ అయితే సస్టైన్ అయింది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి 20 EMA టు బిలో బేరిష్ చూపిస్తుంది. బట్ వాల్యూమ్ అయితే ఇంతకు ముందుతో పోలిస్తే ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఎప్పుడైతే 91 లెవెల్ కన్నా అబోవ్ సస్టైన్ అయింది అంటే 97 టార్గెట్ అవుతుంది. లేదా మండే 91 కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయింది అనుకోండి, 1 డే టైం ఫ్రేమ్లో కూడా 20 EMA సపోర్ట్ తీసుకొని మొమెంటం అయితే స్టార్ట్ అయింది. చూస్తే ట్రెండ్ లైన్కి బ్రేక్అవుట్ క్యాండిల్లా ఉంది. సో ఈ క్యాండిల్ టు అబోవ్ ఓపెన్ అయితే మాత్రమే మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి. ఇమీడియట్గా 91 ఉంది, 91 తర్వాత 97 అది క్రాస్ అయిందంటే మాత్రం ఇది మళ్ళీ 120 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇది ఈ క్యాండిల్ టు అబోవ్ మనకి ఎంట్రీ ఇస్తే మాత్రమే తీసుకోవాలి, డౌన్వర్డ్ అయితే తీసుకోకూడదు. బికాజ్ ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే మనకి ఫ్రైడే ఫామ్ అయిందో, కాబట్టి దాన్ని బట్టి మనం దీంట్లో కూడా ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. ఈ 2 స్టాక్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.